ఈరోజు మనం కుంభరాశి వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద మలుపు గురించి తెలుసుకుందాము. కుంభరాశి వారు మరో 2 రోజులలో మీ జీవితంలోని అతిపెద్ద రహస్యం బయటపడుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియో వెంటనే చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఇప్పుడు ఈ క్షణం కుంభరాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా మారబోతుంది. విశ్వంలో కొన్ని అరుదైన మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఆ మార్పుల ప్రభావం నేరుగా మీ రాశిపై పడబోతోంది. మరో 2 రోజుల్లో, అంటే కేవలం 48 గంటల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద రహస్యం మీ ముందుకు రాబోతోంది. ఇది ఎలాంటి రహస్యం? ఇది మీ డబ్బుకు సంబంధించినదా, మీ ఆరోగ్యానికి సంబంధించినదా, లేక మీ బంధాలకు సంబంధించినదా? ఈ రహస్యం బయటపడిన తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మునుపటిలా ఉండదు. కొందరికి ఇది ఆనందాన్ని, మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, జరగబోయేది తెలిస్తే మీరు నివ్వెరపోవటం ఖాయం. ఆ రహస్యం ఏమిటో తెలుసుకునే ముందు అసలు కుంభరాశి వారి తత్వం ఏమిటి, వారి బలాలు బలహీనతలు ఏమిటి, వారిని అర్థం చేసుకోవటం ఎందుకు అంత కష్టం, ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. శని అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది క్రమశిక్షణ, కర్మ, న్యాయం. అందుకే కుంభరాశి వారు చాలా క్రమశిక్షణతో న్యాయబద్ధంగా ఉంటారు. ఒకవైపు సాంప్రదాయానికి ప్రతీక అయిన శని, మరోవైపు విప్లవానికి, కొత్తధనానికి ప్రతీక అయిన వరుణుడు. ఈ 2 విభిన్నమైన శక్తుల కలయికే కుంభరాశి. అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు ఒక్క క్షణం చాలా పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా కనిపిస్తారు, మరుక్షణం అస్సలు ఊహించని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ఆలోచనలు ఎప్పుడూ 10 అడుగులు ముందు ఉంటాయి. సమాజం అంతా ఒకదారిలో నడుస్తూ ఉంటే వీరు మాత్రం అస్సలు ఈ దారి ఎందుకు, కొత్త దారి వేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. వీరు గొప్ప మానవతావాదులు. ప్రపంచం బాగుండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. వారి స్నేహానికి చాలా విలువిస్తూ ఉంటారు. కానీ వారి భావాలను, ముఖ్యంగా ప్రేమను బయటకు చూపించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు వారితో చాలా స్నేహంగా ఉండవచ్చు, కానీ వారి మనసులో ఏముందో పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యం. వారు చాలా తెలివైన వారు, విషయాలను త్వరగా గ్రహిస్తారు. విజ్ఞాన శాస్త్రము, సాంకేతికత, సామాజిక సేవ వంటి రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే వీటికి సృజనాత్మకత, కొత్తగా ఆలోచించే విధానం కావాలి. అది వీరిలో పుష్కలంగా ఉంటుంది. కుంభరాశి వారిది వాయుతత్వం. గాలి ఎలాగైతే ఒక చోట స్థిరంగా ఉండదో, వీరి ఆలోచనలు కూడా అలాగే స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. మీరు వారిని ఒక చట్రంలో బంధించాలనుకుంటే అది మీ పొరపాటే. వారికి స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి. వారిని వారిలా ఉండనిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారు. డబ్బు విషయంలో వీరు చాలా ఆసక్తికరంగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు చాలా ఉదారంగా ఖర్చు చేస్తారు, మరికొన్నిసార్లు చాలా పిసినారిగా ఉంటారు. కానీ వారికి డబ్బు అంటే మానవ సంబంధాలకే ఎక్కువ విలువ ఇస్తారు. వారు చాలా నిజాయితీగా ఉంటారు, అబద్ధాలను అస్సలు సహించరు. ఒక్కోసారి వారి నిష్పక్షపాత వైఖరి, ముక్కుసూటితనం ఇతరులకు కాస్త కఠినంగా అనిపించవచ్చు. కానీ వారి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. వారు ఏదైనా చెప్తే అది వారి మనసులో నుంచి వచ్చిన నిజం మాత్రమే. కుంభరాశి వారు తరచుగా ఒంటరిగా ఉన్నామనే భావనలో ఉంటారు. నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అనే భావన వారిలో బలంగా ఉంటుంది. దీనికి కారణం వారి ఆలోచన విధానం. వారు అందరికంటే భిన్నంగా చాలా ముందుగా ఆలోచిస్తూ ఉంటారు. వారు చెప్పేది సమాజానికి అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే వారిని వింత మనుషులుగా, అహంకారులుగా చూసే ప్రమాదం ఉంది. కానీ నిజానికి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. వారు తమకంటూ ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. అందులోనే ఆనందంగా ఉంటారు. వీరికి స్నేహితులు చాలా మందే ఉంటారు, కానీ ప్రాణ స్నేహితులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీరి మేధస్సు స్థాయిని, వారి ఆలోచన లోతును అందుకునే వారు దొరకటం కష్టం. ప్రేమ విషయంలో వీరు ముందు స్నేహానికే ప్రాధాన్యత ఇస్తారు. తమ భాగస్వామి కేవలం ప్రేమికులే కాదు, మంచి స్నేహితుడు, తమ ఆలోచనలను పంచుకోగలిగే వ్యక్తి అయి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వారు ప్రేమను వ్యక్తపరిచే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. బహుమతులు ఇవ్వటం, కబుర్లు చెప్పటం కంటే మీ ఎదుగుదలకు సహాయపడటం, మీకు అవసరమైనప్పుడు ఒక సలహాదారుడుగా ఉండటం ద్వారా తమ ప్రేమను చూపిస్తారు. వారి ప్రేమ చాలా లోతుగా ఉంటుంది, కానీ తరచుగా అది బయటకు కనిపించదు.
కుంభరాశి వారి బలహీనతల విషయానికి వస్తే వారు కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటారు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ఆలోచన సరైనదని వారు భావిస్తే ఇక ఎవరూ వారిని మార్చలేరు. అలాగే వారు భావోద్వేగాలను అస్సలు ప్రదర్శించరు. లోపల ఎంత బాధ ఉన్నా బయటకు మాత్రం చాలా ప్రశాంతంగా ఏమీ పట్టనట్లు కనిపిస్తూ ఉంటారు. ఇది వారి చుట్టూ ఉన్నవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ఇతనికి లేదా ఆమెకు భావాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ నిజం ఏమిటంటే వారు భావోద్వేగాలకు సులభంగా లోనవరు. ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా వారి బలమే అయినా సంబంధాల విషయంలో ఇది బలహీనతగా మారుతుంది. వారు ఒక్కోసారి చాలా అనూహ్యంగా ప్రవర్తిస్తారు. ఈరోజు ఒకలా రేపు మరోలా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వారిని పూర్తిగా నమ్మడానికి ఇతరులు భయపడతారు. కానీ వారి ఉద్దేశం ఎప్పుడూ మంచిదే. వారు ఎవరికీ హాని తలపెట్టరు. వారి మార్గం భిన్నంగా ఉండవచ్చు, కానీ వారి గమ్యం మాత్రం ఎప్పుడూ సమాజ శ్రేయస్సే. వారు మార్పును కోరుకుంటూ ఉంటారు. మార్పు కోసం పోరాడుతూ ఉంటారు. పాత పద్ధతులను, మూఢనమ్మకాలను ధైర్యంగా ప్రశ్నిస్తారు. అందుకే వారిని విప్లవకారులు అంటారు. కుంభరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు ఒక అంతుచిక్కని పుస్తకం. ప్రతి పేజీలో ఒక కొత్త విషయం, ఒక కొత్త ఆశ్చర్యం ఉంటుంది. వారిని అర్థం చేసుకోవడానికి మీరు కూడా మీ ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోవాలి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరో 2 రోజులలో, అంటే రాబోయే 48 గంటల్లో ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడుతోంది. అది ఎలాంటి రహస్యం అంటే దాని గురించి తెలిస్తే మీరు ఒంటరిగా నివ్వెరపోతారు. ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి అవుతూ ఉంటారు. అసలు జరిగేది తెలిస్తే ఎందుకు అంతలా ఆశ్చర్యపోతారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. రాబోయే ఈ 2 రోజుల్లో, అంటే ఈ 48 గంటల సమయంలో ఆకాశంలో గ్రహాల సమాచారం చాలా ప్రత్యేకంగా, అపూర్వంగా ఉండబోతుంది. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల, వాటి పరస్పర దృష్టి వల్ల ఒక అరుదైన బలమైన శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతుంది. ఈ విశ్వశక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మీ రాశి వారిపై, మీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతోంది. ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా మీ అంతరంగాన్ని, మీ ఆత్మను తాకబోతోంది. ఇక్కడ బయటపడే రహస్యం అంటే ఎవరో అపరిచితులు వచ్చి మీ చెవిలో ఏదో చెప్పటం కాదు, లేదా మీరు పేపర్లో చదివి తెలుసుకునే వార్త కాదు. ఈ రహస్యం ఎక్కడి నుంచో రాదు. ఇది మీ లోపల నుంచే, మీ అంతరాత్మ నుంచే ఉవ్వెత్తున బయటకు వస్తుంది. ఇది ఒక రకమైన ఆత్మ విమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనల్లో ప్రసరింపబోతోంది. మీరు నివ్వెరపోతారు అని ఎందుకు బలంగా చెప్తున్నానంటే, ఇన్నాళ్ళు మీరు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నారో, ఏ సమస్యకు అయితే అసలు పరిష్కారమే దొరకటం లేదని రాత్రులు కూడా నిద్రపట్టక మదనపడుతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశపడిపోతూ ఉన్నారో, ఆ సమస్యకు అసలైన సమాధానం, ఆ తాళం చెవి మీ దగ్గరే ఉందని, మీలోనే ఉందని మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని, ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. కానీ ఆ తలుపుకు తాళం చెవి మీ జేబులోనే ఉందని మీకు ఈ 2 రోజుల్లో అర్థం కాబోతోంది. ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు మొదట ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా? ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అని మీ మీదే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలంటే ఈ 48 గంటల్లో బయటపడే రహస్యాలలో మొదటిది మీ మానవ సంబంధాలకు సంబంధించింది. మీ జీవితంలో మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి, అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీరు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీరు అన్ని విషయాలు పంచుకునే మీ సహోద్యోగి కావచ్చు, వారి అసలు స్వరూపం, వారి నిజమైన నైజం మీకు తెలియజేయబోతోంది. ఇన్నాళ్ళు వారు మీ ముందు ఒకలా నటిస్తూ, మీ మంచి కోరుకున్నట్లే మాట్లాడుతూ, మీ వెనుక మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా, తప్పుగా ప్రవర్తిస్తున్నారన్న కఠినమైన నిజం మీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది. బహుశా వారు మీ గురించి ఇతరులతో అంటున్న మాటలు మీరే స్వయంగా వినవచ్చు,
లేదా వారు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు మీ కంటపడవచ్చు. ఈ నిజం తెలిసిన మొదట మీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరినైనా నేను ఇంతకాలం నమ్మినాను అని తీవ్రమైన మనస్తాపానికి గురి అవుతారు. కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుండి కొద్ది క్షణాల్లోనే, కొద్ది గంటల్లోనే మీరు తేరుకుంటారు. అప్పుడు మీకు అమ్మయ్య, ఇప్పటికైనా నిజం తెలిసింది, దేవుడు నన్ను ఒక పెద్ద మోసం నుండి, ప్రమాదం నుండి కాపాడాడు, మంచిదే అయ్యింది అనే ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న విచిత్రమైన ప్రశాంతత, ఒక రకమైన ధైర్యం మీకు కలుగుతుంది. ఇన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన కలుగుతుంది. ఇది ఆ విశ్వం మీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం మీ వృత్తికి, మీ పనికి, మీ డబ్బుకు సంబంధించింది. మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నారు. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. కానీ మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు. దీంతో మీకు మీ మీదే అనుమానం మొదలై, బహుశా నాలో ప్రతిభలో లోపం ఉందేమో, నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ 48 గంటల్లో ఆ గ్రహశక్తి ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అసలు సమస్య మీ ప్రతిభలో లేదని, మీ కష్టంలో లోపం లేదని, మీరు ఎంచుకున్న మార్గంలో, మీరు పనిచేస్తున్న పద్ధతిలో లోపం ఉందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా, మీ ఈ రాశి సహజతత్వానికి తగ్గట్టుగా ఉంటే, మీలో దాగి ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో మీకు ఒక మెరుపులాంటి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఇన్నాళ్ళు మీలో పేరుకుపోయిన స్తబ్దత, నిరాశ మొత్తం తొలగిపోయి మీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని పంపినట్లుగా అంతులేని ఉత్సాహము, ధైర్యము వస్తుంది. అవును, ఇలా కూడా చేయవచ్చు. ఈ చిన్న ఆలోచన నాకు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని మీకే మీ మీద ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఇది కూడా ఆ విశ్వం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక గొప్ప రహస్యమే. ఇన్నాళ్ళు మీరు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయారు. ఇప్పుడు సరైన దారి మీ కళ్ళ ముందు కనబడుతోంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మూడవది, చివరిది అయిన రహస్యం మీ గురించి మీకు తెలియటమే. అవును, మీ గురించి మీకే తెలియని ఒక కొత్త కోణం మీకు అర్థం కాబోతోంది. ఈ రాశి వారు ఎప్పుడు ఇతరుల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరినీ సంతోషపెట్టాలి అనే తపనలో పడిపోతారు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. మీ సంతోషం ఏమిటి, మీ మనసుకు ఏం కావాలి, మీ శరీరానికి ఏం అవసరం అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ మీ అసలు స్వరూపాన్నే మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ 2 రోజుల్లో, ఈ 48 గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల, అది మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినటం కావచ్చు, లేదా మీరు ఎవరికోసమైతే ఎంత త్యాగం చేశారో వారి నుండే ఒక మాట పడటం వల్ల మీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఒక బలమైన ప్రశ్న ఉదయిస్తుంది. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అందరి కోసం నేను కష్టపడితే నా కోసం ఎవరున్నారు? నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే కదా నలుగురికి సహాయం చేయగలను అనే ఒక బలమైన ఆత్మ విమర్శ మొదలవుతుంది. ఆ క్షణం నుండి మీరు స్వీయ ప్రేమకు, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి, మీకు మీరు విలువ ఇచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. ఇతరులకు సహాయం చేస్తూనే మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త మార్పు మీలో వచ్చిన ఈ ధైర్యం మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా మీ నుంచి ఎప్పుడూ లబ్ధి పొందిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ అందరి కోసం అందుబాటులో ఉండే మీరు, మీకోసం మీరు సమయం కేటాయించుకోవటం, కొన్నిసార్లు లేదు, కుదరదు అని చెప్పటం వారు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఈ రహస్యం తెలుసుకోవటం, ఈ మార్పు రావటం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. కాబట్టి రాబోయే ఈ 2 రోజులు, ఈ 48 గంటలు చాలా
జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మీ మనసు చెప్పేది వినండి. అనవసరమైన గొడవలకు పోకండి. ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానిని వినడానికి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చేయండి. లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశంలో, గుడిలో కానీ, పార్కులో కానీ, మీ ఇంట్లోనే బాల్కనీలో కానీ ప్రశాంతంగా కూర్చోండి. బయటి శబ్దాలను కాకుండా మీ లోపలి గొంతును వినండి. సమాధానాలు వాటంతటా అవే మీ వద్దకు వస్తాయి. ఈ విశ్వం మీకు అందించబోతున్న ఈ అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యయనానికి నాంది పలుకుతుంది. మీ పాత సమస్యలకు ఇది ఒక ముగింపు. మీ కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభం. ఓ